బంగారం ధరలకు రెక్కలొచ్చి ఆకాశంను తాకాయి. పెరిగిన ధరలను రెక్క చేయకుండా జ్యువెలరీ షాపులు మాత్రం వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ముకుంద జ్యువెలరీస్ వారి 6వ బ్రాంచ్ను ప్రారంభించారు. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వినియోగదారులు ధరలను సైతం లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇక గ్రేటర్లో బంగారం అమ్మకాల కోసం వ్యాపారులు తమ సంస్థలు విస్తరిస్తున్నారు. తాజాగా ముకుంద జ్యువెలరీస్ వారి 6వ బ్రాంచ్ను సుచిత్ర సర్కిల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద విచ్చేసి బ్రాంచ్ ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోనే సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ కలిగిన ఏకైక జ్యువెలరీ సంస్థ ముకుంద అని ఆయన వివరించారు. అయితే సామాన్యులకు సైతం బంగారం అందుబాటులో ఉండేలా ముకుంద జ్యువెలరీస్ సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ముకుంద జ్యువెలరీ మిగతా జ్యువెలరీస్ కు సాధ్యం కాని ఆఫర్స్ ను అందిస్తుందని, వీరి వద్ద బంగారం ఆర్నమెంట్స్ మేకింగ్ మజూరీ ఛార్జెస్ 0తో అందిస్తున్నామని, VA తరుగు ఛార్జెస్ కేవలం 12% మాత్రమే ఉంటుందని అన్నారు. అంతేకాకుండా బంగారం అంటే మహిళలకు ఎక్కువ మక్కువ అని, దీనితో ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనితో ముకుంద జ్యువెలరీస్ కు భారీగా తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ముకుంద జ్యువెలరీస్ డైరెక్టర్ ప్రణీతారెడ్డి ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు మరి సుచిత్ర సెంటర్లో మరి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జ్యువెలరీ షాప్ మన నగరంలోనే గత 2 దశాబ్దాలుగా ఎంతో అనుభవం గడించినటువంటి మరి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే 5 జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈరోజు 6వది ఇక్కడ సుచిత్ర సెంటర్లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముకుంద జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు 6వ షోరూమ్ని ఇక్కడ ప్రారంభం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు మేలి బంగారంతో పాటు మరి వారికి పడ్డ రేట్లోనే అంటే వారికి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కూడా మంచి గుడ్విల్, మంచి పేరు కూడా సంపాదిస్తారని చెప్పేసి కూడా నేను ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ 6వ షోరూము 60వ షోరూమ్ వరకు కూడా పోవాలని చెప్పేసి కూడా వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ వారందరికీ, వారి బృందం అందరికీ కూడా, వారి టీం అందరికీ కూడా నా పూర్తి మరి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.